భారత క్రికెట్ భావితరాల్లో ఒకడైన ఇషాన్ కిషన్ టీ20లో సంచలనాలకు మారుపేరు. ముంబై ఇండియన్స్ తరపున చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన అతడు ఐపీఎల్ 18 సీజన్ తొలి మ్యాచ్లోని శతకంతో చెలరేగాడు. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఈ లీగ్లో మొదటి 100 కొట్టేశాడు. లాంగ్ ఆన్ ఫైన్ లెగ్ ఇలా మైదానం 4 వైపులా షాట్లు కొట్టిన ఇషాన్ కేవలం 45 బంతుల్లోనే 3 అంకెల స్కోర్ సాధించాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్లో ఉన్నాయంటే 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయంటే అతడు రాజస్థాన్ బౌలర్లపైన ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అయితే 2 ఏళ్లుగా ఇషాన్ అంతర్జాతీయ కెరియర్ సందిగ్ధంలో పడింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా మన దేశం వచ్చిన అతను బీసీసీఐ వేటుకు బలైపోయాడు. రంజీల్లో ఆడనందుకు ఇషాన్ సెంట్రల్ కోల్పోయాడు. కెరియర్లో ఎదుగుతున్న సమయంలోనే ఇలా జరగడంతో మళ్లీ పునరాగమనం పైన దృష్టి సారించాడు ఇషాన్. అందుకే ఈ సెంచరీ అతనికి ఎంతో ప్రత్యేకమని కూడా చెప్పాలి. పాట్నాకు చెందిన ఇషాన్ 16 ఏళ్ల నుంచే క్రికెట్ను ప్రాణంగా భావించాడు. వికెట్ కీపర్గా హిట్టర్గా రాణించి జార్ఖండ్ తరపున 2014లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. విధ్వంసక ఇన్నింగ్లు ఆడటంలో దిట్టగా పేరొంది ఇషాన్కి. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో కూడా ఆయన పడ్డారు. 2016 వేలంలో ముంబై ఇండియన్స్ ఈ డాషింగ్ బ్యాటర్ను 35 లక్షలకు సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఓపెనర్గా వికెట్ కీపర్గా తనదైన ముద్ర వేశారు ఇషాన్. 2022లో ఏకంగా 15.25 కోట్ల విలువైన ఆటగాడిగా నిలిచారు. దాదాపు 7 ఏళ్లకు పైగా ముంబై ఇండియన్స్ జట్టుకు విశేష సేవలు అందించి ఆ జట్టు ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్. నవంబర్లో జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇషాన్ను 11.5 కోట్లకు కొనుక్కుంది. తనపైన భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్రాంచైజీ నమ్మకాన్ని మొదటి మ్యాచ్లోనే నిలబెట్టుకున్నాడు ఈ కుర్రాడు. మామూలుగా గత 2 సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల జోడీ సూపర్ హిట్ అయింది. వీళ్ల తర్వాత ఆ స్థాయిలో దంచి కొట్టగల ఆటగాడిగా హెన్రిచ్ క్లాసన్ పేరు గడించారు. వీళ్లే కాదు, నేను రఫాడించగలను అంటూ ఇషాన్ ఉప్పల్ మైదానంలో శివాలెత్తిపోయాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ తరపున తొలి మ్యాచ్లోనే తన బ్యాట్ పవర్ చూపించాడు హిట్టర్. కీలక భాగస్వాములు నెలకొల్పుతూనే సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 19వ ఓవర్లో సందీప్ శర్మను బుర్రీ కొట్టిస్తూ 2 కళ్లు చెదిరి సిక్సర్లు బాదిన ఈ యంగ్స్టర్ ఆ తర్వాత డబుల్స్తో తన ఐపీఎల్ సెంచరీ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకు ముందు ఐపీఎల్లో ఇషాన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 99. ఇప్పటి వరకు 2644 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఖాతాలో 16 అర్ధశతకాలు ఉన్నాయి.